సోదరులారా, అనంతపురం జిల్లా రాయదుర్గం మున్సిపాలిటీ పరిధిలో సార్ గారికి వినతి పత్రం ఇచ్చినాం. ఈ వినతి పత్రం ఏమంటే, ఇంతకుముందు అనంతపురంలో టాప్ లాక్ అంటారు. ఇక్కడ రాయదుర్గం ప్రాంతంలో కొంచెం వాడగడియారం అంటే అందరికీ బాగా వివరంగా అర్థమవుతుంది అనుకున్నాను. అందుకే మనం మున్సిపల్ కమిషనర్ సార్ గారికి ఒక అర్జీ ఇచ్చాము. ఈ టౌట్ లాక్ ఏమైంది అనేది, వాడగడియారం ఏమైంది అనేది. వాడగడియారము అక్కడ ఇంతకుముందు ఉండేది అక్కడ, ఇప్పుడు బాడగడియారం ఎందుకు లేదని రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ సార్ గారికి వచ్చి ఈరోజు వినతి పత్రం ఇచ్చినాము. అక్కడ చూడండి, ఆ సర్కిల్ అసలు కనపడదు. మధ్యలో కూడా పూల అంగిళ్ళు గంపలు పెట్టుకొని ఉంటారు. ఆ పక్క ఈ పక్క వెహికల్స్ వేయకూడదు. ట్రాఫిక్ అంటే రాయదుర్గం అంటే అడ్డడం ట్రాఫిక్, ఇది అడ్డడం ట్రాఫిక్. అక్కడ పోలీస్ సోదరులు కూడా ఉండరు. బస్సు కూడా అక్కడ వినాయక్ సర్కిల్ అంటారు, ఆ సర్కిల్లోనే బస్సు కూడా అక్కడే ట్రాఫిక్ అక్కడే తిరుగుతుంటుంది. దాన్ని కూడా ఎప్పుడో తూరి మేము మలగొట్టలుతుంది. మేమే కమ్యూనిస్ట్ వాళ్ళకి పని చేస్తే అప్పుడు ఏమన్నా దాని మీద చర్య తీసుకుంటారు. అట్లా బస్సులు బస్ స్టాండ్లు ఉన్నాయి కదా, బస్ స్టాండ్లోకి వచ్చి తిరుక్కొని పోలా. అడ్డడం సర్కిల్ ఆడే తిరుగుంటాయి. వెనక ఏంటి వస్తాయో ముందు ఏంటి వస్తాయో చూడుకోకున్నట్లు అక్కడ అడ్డడం ఆడే తిరుగుంటాయి. కాబట్టి వినాయక్ సర్కిల్లో అది కూడా ఒక ట్రాఫిక్ ఇబ్బంది. అక్కడ ట్రాఫిక్ పోలీస్ సోదరులు ఒకరు లేరు, ఉండరు. ఆ పోలీస్ సోదరులు కూడా ఉండాలా, ఉంటేనే కదా ట్రాఫిక్. ఇదే ట్రాఫిక్ బెంగళూరులో ఎక్కడైనా హైదరాబాదు అట్లా పోయినట్లు అడ్డడం ట్రాఫిక్లో పోతే వాళ్ళకు కూడా ఇబ్బంది కదా. ఇది ఏం నేర్చుకుంటారు, డ్రైవింగ్ అడ్డడం ట్రాఫిక్లో నేర్చుకుంటారు. అక్కడ పోయి నిలువు ట్రాఫిక్లో పోవాలంటే కష్టమే కదా. వీళ్ళు ఫైల్ వేయించుకుంటారు, అక్కడే కేసులు చేసుకుంటారు. అవన్నీ కాకున్నట్ల డ్రైవింగ్ మన రాయదుర్గంలో కూడా కరెక్ట్గా ఉండాలి. సర్కిల్ కూడా అక్కడ గుమ్మగంటి వచ్చినవి ఇట్లా తిరుక్కొని రావాలా, ఇక్కడి పోయినా ఆ పక్క తిరుక్కొని రావాలి. ఇట్లా క్రాస్, ఇట్లా లోపల క్రాస్. అడ్డడం సర్కిల్ ఏమన్నా మన రాయదుర్గంలోనే అడ్డడం నడుస్తున్నారు. సరైన అధికారులు, సరైన చూపు, సరైన మనసు ఉంటే కదా వీళ్ళకి ఇట్లా అడ్డడం నడుచుకోకుండా ఉండేదనేది రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తుంది. గోడగడియారు వెంటనే చర్య తీసుకొని గోడగడియాన్ని నిర్మించండి. లేదంటే మేము కూడా ఇంకా అక్కడ ట్రాఫిక్లో కూడా ఉద్యమాలు చేస్తాం. ట్రాఫిక్లో ఉద్యమాలు చేస్తే ఏమంటారు, పోలీస్ ట్రాఫిక్ ఇది ఉంది అంటారు, క్రమశిక్షణ ఉంది అంటారు. మరి మన 15 రోజులు అక్కడ 15 రోజులు దారి లేదు. ఆ దారి కావాలన్నాడు ఒక 5 ఎకరాలు ఊరు బయట పొలం తీసుకొని ఆ తీరు అట్లా చేయొచ్చు కదా. ట్రాఫిక్లోనేనా మన రాజకీయ నాయకులు కూడా మన అక్కడే వేసినారు. ఏది టేజీ దానికి వేసి దానికే సభ జరుపుతున్నారా అంటే వాళ్ళకైతే ఈ సిబ్బంది ఇంతలేవు. కమ్యూనిస్ట్ వాళ్ళు మిగతా ప్రజా సంఘాలు ఏమన్నా ప్రోగ్రాం చేసినా వాళ్ళకి క్రమశిక్షణ, ఏడన్నా హాస్పిటల్తో ఏమన్నా ధర్నా చేస్తే ఆ క్రమశిక్షణ, ఇవన్నీ ఈలుకున్నప్పుడు వాళ్ళకి ఎందుకు ఉండవని రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తుంది. చూడండి, సరైన రూట్లో నడచాలా, సరైన దారిలో మనము పోవాలనేది రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇలాంటివన్నీ చదివి చూడండి రాజకీయం కూడా. లేదంటే ఎవరో డోన్ కెమెరా వేసి చూస్తున్నారు. ఈ ఎట్టెట్లు పోతున్నాయి బస్సులు, ఎట్టెట్లా నడుస్తున్నాయి అనేది ఇవన్నీ అడ్డదారులే. సరిగ్గా ఒక్క చోట కూడా సరైన సౌకర్యాలు లేవు రాజకీయ మున్సిపాలిటీ పరిధిలో అనేది రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ. చూడండి, ఎక్కడ ఈది లైట్లు ఎక్కడ చూసినా లేవు, ఎక్కడ చూసినా ఈది లైట్లు లేవు. యాక్సిడెంట్లు అవుతున్నాయి, ఎక్కువ యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఈది లైట్ లేక యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఎక్కడ మున్సిపాలిటీ పరిధి ఉంటే అక్కడ ఈది లైట్లు వేసుకోవాలి కదా అనేది రాయలసీమ కమ్యూనిటీ డిమాండ్ చేస్తుంది. సార్ బయట కూడా